మీటీవీ న్యూస్ నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. రేషన్ బియ్యానికి బదులుగా నగదు పంపిణీ చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. లబ్ధిదారులకు అందే సగానికి పైగా బియ్యం అక్రమంగా విదేశాలకు తరలిపోతున్నందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. తాము భరిస్తున్న సబ్సిడీ ఆర్థిక భారాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాలకే జమ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనిపై అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తుంది. మహబూబ్ నగర్ జిల్లా మక్తకల్లో తిమ్మప్ప స్వామి ఆలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ఠ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. డిసెంబర్ 5న ధ్వజస్తంభం ప్రతిష్ఠతో ప్రారంభమై డిసెంబర్ 17న ముగియనుంది అని అధికారులు తెలిపారు. ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా ఈ రోజు సచివాలయం వద్ద సీఎం రేవంత్ రెడ్డి వరద నీటి సంపుల నిర్మాణాలను ప్రారంభించనున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా 12 ప్రాంతాల్లో ఈ పనులు చేపట్టనున్నారు. ఒక సంపు సామర్థ్యం 1,00,000 లీటర్ల నుండి 10 లక్షల లీటర్ వరకు ఉంటుందన్నారు. వర్షాల సమయంలో వరద నీటిని రోడ్ల మీద నుంచి సంపులోకి పంపి అక్కడి నుండి పైపుల ద్వారా కాల్వలోకి మళ్లించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. విశ్వ బ్రాహ్మణ కులాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులోని ఉప కులాలన్నిటినీ కలిపి ఒకటిగానే పరిగణిస్తామని హైకోర్టు నివేదించింది. సర్వేలో వేర్వేరు సబ్ కేటగిరీలుగా ఉన్న ఒకే కులంగా తీసుకుంటామన్నారు. కాగా విశ్వ బ్రాహ్మణులను వేర్వేరు కులాలుగా పరిగణించడంపై దాఖలైన పిటిషన్స్ పై హైకోర్టులో విచారణ సందర్భంగా ప్రభుత్వం ఈ మేరకు వివరణ ఇచ్చింది. బంగ్లాదేశ్ లోని ఇస్కాన్ గురువులు హిందువులు కాషాయ వస్త్రాన్ని ధరించవద్దని, బొట్టు పెట్టుకోవద్దని కలకత్తా ఇస్కాన్ ప్రతినిధి రామరాధన్ దాస్ తెలిపారు. ఆలయాలకు ఇళ్ల వరకే మత విశ్వాసాలను పరిమితం చేయాలన్నారు. బయటకు వెళ్లాల్సి వస్తే దుస్తులు కనిపించకుండా, మెడభాగాన్ని బొట్టు కనపడకుండా తలను కవర్ చేయాలని సూచించారు. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడుల ఘటన చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఆయన ఈ పిలుపునిచ్చారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీటీవీ న్యూస్.